హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తానేది వీడియోలో తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఏ విధమైన పందాన్ని కానీ లేదంటే జూదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి. కేవలం పురాతన కాలం నుండి ఉన్న కుక్కటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు ఏదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసి 3వ తేదీ అండి, 5వ నెల 2024 సంవత్సరము. ఇక రోజు వచ్చేసి శుక్రవారము. ఈరోజు మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6:15 నుంచి 8:30 వరకు నెమలి చూపుగా డయాగ్రామ్ అనే మొదటి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే నెమలి డయాగలు, నెమలి మైదాలు, నెమలి రసింగులు, నెమల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, నెమలి ఎర్ర కెక్కెర్లు, ఎర్ర పార్రాలు, ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా మొదటి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు, కోడి పింగళ్ళు, కోడి మైదాలు, నల్ల కక్కెర్లు, నల్ల నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కాయక డేగలు, నల్లబొట్లు సేతువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మొదటి జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక రెండో జాము వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. కాకి చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాయకులు, పచ్చకాయకులు, నల్ల పర్రాలు, నల్లబొట్లు సేతువాలు, గౌడ నెమళ్ళు, నల్లకొట్టు రసంగులు, నల్ల కెక్కెర్లు, నల్ల మైలాలు, కాయకు పెట్టామారు ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగులు, ఎర్ర కక్కెర్లు, ఎర్ర మైలాలు, ఎర్రబొట్లు సేతువాలు, కోడి రసంగులు, కోడి పింగళ్ళు, ఎర్ర అబ్రాసులు, గేరువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు రెండో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. కాకి చూపు గల పింగళ మాత్రం వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు. ఇక మూడో జాము వచ్చేసి 10:45 నుంచి 1 వరకు అండి. మూడో జాము టైంలో కోడి చూపు గల నెమళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. మూడో జాములో గెలిచే రంగులు చూస్తే కోడి నెమళ్ళు, కోడి నెమలి సేతువాలు, కోడి నెమలి రసింగులు, కోడి నెమలి డేగలు, తెల్ల కక్కెర్లు, పశ్చిమ గల అబ్రాసులు, నెమల పర్రాలు, తెల్ల బొంగ పచ్చకాకులు ఇవన్నీ కూడా మూడో జాము టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కాయక డేగలు, కాయక డేగ పర్రాలు, గట్టి కాయకులు, డేగ పింగళ్ళు, నల్ల నెమళ్ళు, నల్ల అబ్రాసులు, గట్టి కాయక నెమళ్ళు, శుద్ధ డేగలు ఇవన్నీ కూడా మూడో జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. ఇక నాలుగో జాము వచ్చేసి 1 నుంచి 3:15 వరకు అండి. డ్యాగ్ చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు. నాలుగో జాములో ఇక్కడ గెలిచే రంగులు చూస్తే శుద్ధ డ్యాగలు, పింగళ్ళు, ఎర్రబొట్లు సేతువాలు, ఎర్ర కెక్కెర్లు, ఎర్ర మైలాలు, ఎరుపుమిచ్చిన పర్రాలు, ఎర్రకోడి పచ్చకాకులు, కోడి గేరువాలు, ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా ఈ నాలుగో జాము టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు, నల్ల మైలాలు, నెమలి పచ్చకాకులు, కాకి నెమళ్ళు, నల్ల కక్కెర్లు, నల్లబొట్లు సేతువాలు, నల్లబోర పచ్చకాకులు, నల్లబొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా నాలుగో జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు నాలుగో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక చివరిగా ఐదో జాము అండి. 3:15 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇక్కడ కోడి చూపు గల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. కాబట్టి చూపుకైనా ముసుక్కైనా జోడుకైనా వేటికైనా సరే ఐదో జాము టైంలో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు, కోడి పచ్చకాకులు, కోడి నెమళ్ళు, నల్లబొట్లు చేతువాలు, నల్లకొట్టు అబ్రాసులు, నల్ల మైలాలు, నల్లకోడి కక్కెర్లు, నల్లకొట్టు రసంగులు, కోడి కాయక డేగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కాయక డేగలు, కాకి నెమళ్ళు, నెమల సేతువాలు, నెమలి అబ్రాసులు, నెమలి రసంగులు, నెమలి డేగలు, నెమలి పింగళ్ళు, ఎర్ర కెక్కెర్లు, ఎర్ర మైలాలు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐదో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు ఇవన్నీ చూసి అయితే ఉపయోగించండి. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. వీలైనంత వరకు దిక్కులు కూడా చూసుకోండి. రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుని అయితే ఉపయోగించండి. వీడియో చూస్తున్నవారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.